ఈరోజు మనం రేఖాఖండం, రేఖాకిరణం గురించి తెలుసుకుందాం. మనం ఉపయోగించే వస్తువులన్నిటికీ కూడా ఏదో ఒక ఆకారము, పరిమాణము ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి బంతి, పుస్తకం, గొట్టం, పెన్సిలు, ఈ వస్తువులను పెట్టి వాటి ఆకారాలను గీయటానికి మనం రేఖలను ఉపయోగిస్తాం. చివరి బిందువులను, వాటి మధ్య గల బిందువులన్నిటినీ కలిపిన బిందువులను రేఖాఖండము అంటాం. ఇదిగో చూడండి, ఈ గీతను గణితంలో రేఖ అంటాం. రేఖలలో సరళ రేఖలు, వక్రరేఖలు అని రకరకాల రేఖలు ఉన్నాయి. ఇప్పుడు మనం సరళ రేఖలు, వక్రరేఖల వివరాల గురించి తెలుసుకుందాం. ఇది సరళ రేఖాఖండం, ఇదేమో సరళ రేఖ. ఇకపోతే ఇది వక్రరేఖ, ఇదేమో కిరణము. కిరణానికి ఉదాహరణ సూర్యుడి నుంచి వెలువడే కాంతి రేఖ. కిరణానికి ఒకే ఒక తుది బిందువు ఉంటుంది. ఈ పటంలోని కిరణానికి తుది బిందువు 0. ఇది సరళ రేఖ. దీన్ని ఏ బి అని రాస్తాం. ఇలా సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. ఒక రేఖాఖండానికి 2 తుది బిందువులు ఉంటాయి. దీన్ని మనం PQ గా రాసి ఇలా చూపిస్తాం. ఒక సరళ రేఖాఖండంలో తుది బిందువుల మధ్య దూరాన్ని రేఖాఖండం పొడవు అంటారు. ఇప్పుడు ఈ పటాన్ని చూడండి. ఏ బి బిందువులు అనేక రకాలుగా కలపబడ్డాయి. అయితే వీటిలో ఏ బి తక్కువ దూరం కలది. ఏ నుంచి బికి గల అతి తక్కువ దూరాన్ని ఏబి సరళ రేఖాఖండం అంటాం. ఇప్పుడు మనం రేఖాఖండం గురించి ఒక కృత్యాన్ని చేసి చూద్దాం. ఒక సన్నని దారాన్ని 2 చేతులతో వదులుగా ఇదిగో ఇలా ఉంచటం వలన వక్రరేఖ ఆకారం ఏర్పడుతుంది. ఆ దారాన్ని 2 చేతులతో ఇదిగో ఇలా గట్టిగా లాగితే రేఖాఖండం ఆకారం ఏర్పడుతుంది. చూసారుగా, వక్రరేఖ ఆకారంలో ఉన్న దారం రేఖాఖండంగా ఎలా మారిపోయిందో. ఎల్ అనబడే రేఖపై 2 బిందువులు ఏ బి అని గుర్తింపబడి ఉన్నాయి. ఏ బి బిందువులతో కలిపి వాటి మధ్య గల రేఖా భాగాన్ని రేఖాఖండం అంటాం. ఏబి బిందువులను ఆ రేఖాఖండం చివరి బిందువులు అంటాం. ఒక రేఖాఖండాన్ని దాని చివర బిందువుల పేర్లతో పిలుస్తాం. ఒక రేఖాఖండం బిందువుల సమితి. ఏ బి రేఖాఖండంలోని బిందువులు. బిందువు ఏ, బిందువు బి, ఏబీల మధ్య గల అన్ని బిందువులు రేఖాఖండంలో ఉంటాయి. 2 చివరి బిందువులు, వాటి మధ్య గల బిందువులు అన్నింటినీ కలిగిన బిందువుల సమితి రేఖాఖండం. రేఖాఖండం ఎప్పుడూ కూడా ఒక రేఖలోని భాగం. కాబట్టి అది ఏ రేఖలోని భాగమో దానికి ఉపసమితి అవుతుంది. ఈ రేఖాఖండాన్ని 2 చివరి బిందువులు నిర్ణయిస్తాయి. ఇంతవరకు మనం రేఖాకిరణం, రేఖాఖండం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలని మరొకసారి గుర్తు చేసుకుందాం. వస్తువుల ఆకారాన్ని గీయటానికి గీతను ఉపయోగిస్తాం. గీతను గణితంలో రేఖ అంటారు. ఇది
ఇది కిరణం. కిరణానికి ఒకే ఒక తుది బిందువు ఉంటుంది. కిరణానికి ఉదాహరణ సూర్యుని నుండి వెలువడే కాంతి రేఖ. ఒక రేఖాఖండానికి రెండు చివర బిందువులు ఉంటాయి. ఒక రేఖాఖండాన్ని దాని చివర బిందువుల పేర్లతో పిలుస్తాం. రెండు చివరి బిందువుల మధ్య గల అనేక బిందువుల సమితి రేఖాఖండం.